అన్నా యుద్ధం చెయ్యి, అన్నీ నేనందిస్తా. జనం కేవలం బాంబు శబ్దం వినపడితేనే ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోతారు. అదే బాంబులు పడుతుంటే అసలు కనుచూపు మేరలో జనాలు కనిపించరు. కానీ 10 ఏళ్ల బాలుడు కాల్పుల మోతకు ఏమాత్రం భయపడకుండా తాపీగా వచ్చి భారత సైనికులకు చాయ్, లస్సీ, మంచినీళ్లు ఇలా చిరు ఆహార పదార్థాలు ఇచ్చి ఔరా అనిపించాడు. బాలుడు ధైర్య సాహసాలు మెచ్చి భారత ఆర్మీ సత్కరించింది. 7వ ఇన్ఫాంట్రీ డివిజనల్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అయిన మేజర్ జనరల్ రంజిత్ సింగ్ మండ్రాల్ స్వయంగా గ్రామానికి వెళ్లి బాలుడిని అభినందించారు. పాకిస్తాన్ సైనికులకు తూటాలతో జవాబు చెప్తూ యుద్ధంలో మునిగిపోయిన భారత సైనికులకు తాగునీరు, తేనీరు, పాలు, లస్సీ, ఐస్ అందించిన ఈ అబ్బాయి పేరు శ్రవణ్ సింగ్. వయస్సు కేవలం 10 ఏళ్లు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని మామ్దూద్ పరిధిలోని తారావాలి గ్రామం ఇతని స్వస్థలం. ఈ గ్రామం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. దీంతో ఆపరేషన్ సింధూర్ వేళ ఈ గ్రామం పైన పాకిస్తాన్ కాల్పుల మోత మోగించింది. గ్రామంలో శ్రవణ్ సింగ్ కుటుంబానికి కొంత సాగు భూమి ఉంది. ఇక్కడ మోహరించిన భారత సైనికులు పాక్ కాల్పులకు ధీటుగా బదులివ్వడం మొదలుపెట్టారు. తమ స్వంత స్థలంలోకి సైనికులు వచ్చారని తెలిసిన శ్రవణ్ వాళ్లకు ఏదోలా సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్లాస్క్లో చాయ్తో పాటు తాగడానికి టీ గ్లాసులు పట్టుకెళ్లి ఇచ్చాడు. పాలు, లస్సీ, మంచినీళ్లు, ఐస్ కూడా అందించాడు. సైనికులకు సహాయపడిన బాలుడిని అంతా మెచ్చుకున్నారు. పెద్దయ్యాక సైనికుడినవుతా అని పిల్లాడు బదులిచ్చాడు. మా వాడిని చూస్తే నాకెంతో గర్వంగా ఉంది. ఇక సైనికుల సంగతి చెప్పనక్కర్లేదు. మా వాడిని తెగ మెచ్చుకున్నారు అని బాలుడి తండ్రి ఆనందంతో చెప్పారు. సరిహద్దు గ్రామాల్లో ప్రజలకు కొత్తగా దేశభక్తి నూరిపోయాల్సిన పని లేదు. చిన్నతనం నుండే నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది అని ప్రముఖులు వ్యాఖ్యానించారు.